డైరెక్టర్ వినోద్ మీ దగ్గరికి వచ్చి స్టోరీ చెప్పినప్పుడు మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటండి? వినోద్ నాకు ఒక 15 ఇయర్స్ నుంచి బాగా పరిచయం, ఫ్రెండ్ అండి. ఆయన కేరళ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమాలు చాలా ట్రై చేశారు. అప్పుడు నాది 143 తర్వాత కలిశాను నేను. అప్పటి నుంచి మా జర్నీ ఫోన్లోనో లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు కలవడం అలా. సినిమా ఆయన ప్రొడ్యూసర్ కూడా అక్కడ 2-3 చాలా ప్రొడక్షన్స్ చేశారండి. ఫహద్ ఫాజిల్తో 2 సినిమాలు చేశాడు. ఒక డైరెక్షన్ చేశాడు, ఒకటేమో ప్రొడక్షన్ చేశాడు. ఓకే. ఆ ప్రొడక్షన్ ఆయనకి మళ్ళీ ఫహద్ ఫాజిల్కి రీబ్యాక్కి ఆ సినిమానే స్టార్ట్ అయ్యింది, అన్నయ్యం రసూలం అని. దానికి ప్రొడ్యూసరే. సో అప్పుడు ఈయన ఎప్పుడొకప్పుడు నా ప్రొడక్షన్లో చేద్దామని తెలుగులో అనేవాడు. నాకు వినీత్ భట్ గారని ఆయన గురూజీ మాకు ఇక్కడే ఉంటారు, ఆయన కూడా కేరళట్. ఆయన కూడా మంచి ప్రొడక్షన్ చేద్దాం బ్రదర్, నేను ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. వీళ్ళిద్దరూ కేరళ కదండి, ఎక్కడో దగ్గర కలిసేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు. మనమంటే మన తెలుగు వాళ్ళు ఏంటంటే కొంచెం వీళ్ళు ఎలా అయినా సరే కలిసేస్తారు. అలా కలిసి నేను ఇలాగ మా సాయి అని ఉన్నారు, ఆయనతో సినిమా చేయాలని వినీత్ గారు అన్నారు. ఏ సాయి అని వెళ్ళి చూస్తే కొట్టాడు ఫోన్. అన్నయ్య ఇప్పుడు మేము ఇద్దరం కలిసాం అనేసి, సార్ మీ ఇద్దరు అలా కలిశారు. సో అలా స్టార్ట్ అయ్యి ఇద్దరు అనుకోనండి నా దగ్గరికి డైరెక్ట్గా తెలుగు స్క్రిప్ట్ నాకు ఇచ్చాడండి. ఇదే స్క్రిప్ట్. ఓకే. కథ కూడా చెప్పలేదు నాకు, ఎందుకంటే తెలుగు ఆయనకి తక్కువ వస్తుంది. అందుకు చదవడానికి అని చెప్పి తెలుగులో మరి అక్కడ ఎవరి చేత రాయించాడో మన తెలుగు పీపుల్ చాలామంది ఉన్నారండి ఇండియాలో. అలా నాకు స్క్రిప్ట్ ఇచ్చాడు. ఆ స్క్రిప్ట్ చదివాను, డెఫినెట్గా నాకు ఉపయోగపడుతుంది. వినోద్ గురించి బాగా నాకు 19 ఇయర్స్కి డైరెక్టర్ అయ్యాడండి. ఓకే. సో బాగా నన్ను ప్రజెంట్ చేస్తాడు అంతే.